హాయ్ నమస్తే. వెల్కమ్ టు ది స్టోరీ బజార్. నా పేరు దివ్య. ఈరోజు కథ ఊపిరి పార్ట్ 3 ముగింపు. రచయిత సంతోష్. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? డిఎన్ఏ రిపోర్ట్స్ రావడంతో డాక్టర్ సిఐతో మాట్లాడుతూ వచ్చి, ఇతను మీ అబ్బాయి కాదు, డిఎన్ఏ రిపోర్ట్లో మీ డిఎన్ఏ మ్యాచ్ కాలేదు, మీరు నిశ్చింతగా వెళ్ళండి అని చెప్పాడు. శివరాం భార్య ఆనందంతో, ఏంటి మీరు చెప్పేది నిజమేనా సిఐ గారు? నాకు తెలుసు, ఆ దేవుడు మాకెప్పుడు అన్యాయం చేయడు అనుకుంటూనే ఆనంద బాష్పాలతో తన భర్తను హత్తుకుంది. అందరూ సంతోషంతో నిండిపోయారు. శివరాం, ఎంత చల్లని మాట చెప్పారు సార్, మా అబ్బాయి బాగానే ఉన్నాడంటూ ఆనంద బాష్పాలను వదిలాడు. సిఐ, మీ వాడు ఇంట్లో నుండి కోపగించి వెళ్ళాడు అంటున్నారు. ఆ రోజు ఈ ఘటన జరిగింది. మీ అబ్బాయి బ్యాగ్ దొంగతనం చేసి ఉండొచ్చు, రైలు దూకి పారిపోదామనుకుని ప్రమాదవశాత్తు చనిపోయి ఉండొచ్చు. మీ అబ్బాయి ఎక్కడున్నాడో తెలిస్తే విషయం కొలిక్కొస్తుంది. సరే మీరు వెళ్ళండి, ఈ అబ్బాయి ఎవరనేది నేను వాకప్ చేస్తాను అని చెప్పి పంపించాడు. అందరూ ధన్యవాదాలు చెప్పి ఊరికి వెళ్ళారు. శివరాం భార్య, మన రవి ఎక్కడున్నాడండి ఆవేదన వ్యక్తం చేసింది. టైం 3 PM. అమలాపురం వచ్చారు. ఇంటికి చేరిన కొద్దిసేపటికి శివరాంకి ఫోన్ కాల్ వచ్చింది. శివరాం, హలో ఎవరు? హలో నాన్న, నేను రవిని. ఫోన్లో రవి. శివరాం, హలో హలో రవి, నువ్వేనా? రవి, అవును నాన్న, నేనే. నాకు జాబ్ వచ్చింది, నిన్నే జాబ్ జాయిన్ అయ్యాను. నేను 10 రోజుల్లో వస్తాను. తన కొడుకు మాటలు వినేసరికి ఆనందానికి అంతులేదు. పైకి చూసి భగవంతుడా అంటూ దండం పెట్టాడు. శివరాం మాటలు విన్న భార్య వెంటనే పరుగు పరుగున వచ్చి ఫోన్ తీసుకుని నాని అని ఆనందంతో గట్టిగా ఏడ్చింది. అమ్మ కంగారు పడటం రవికి ఆందోళనగా అనిపించి, ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. అమ్మ ఏం మాట్లాడలేదు. ఫోన్ శివరాంకి ఇచ్చింది. శివరాం, నాన్న రవి నిన్ను చూడాలని ఉందిరా, కొంచెం తొందరగా రా నాన్న అన్నాడు కొడుకుపై ప్రేమతో. రవి, సరే 2-3 రోజుల్లో పర్మిషన్ అడిగి వచ్చేస్తాను, ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టబోయాడు. శివరాం, జాగ్రత్తగా ఉండు నాన్న అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. శివరాం శంకర్కి ఫోన్ చేసి విషయం చెప్పాడు. శంకర్ చాలా సంతోషించాడు. అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. కొడుకు కోసం ఎదురు చూశారు. రవి జాబ్లో జాయిన్ అయిన దగ్గర నుంచి స్వప్నకి తన ప్రేమను చెప్పాలని ట్రై చేస్తాడు. కానీ ఏమంటుందో అని భయపడి ధైర్యం చేయలేకపోతాడు. రోజు వర్క్ చేస్తూనే తనని దూరం నుంచి చూస్తూ ఉంటాడు. అలా తను జాయిన్ అయిన 2 డేస్కే ఆఫీస్లో కల్చరల్ ప్రోగ్రామ్ ఉండడంతో అందరూ ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేసుకుని వస్తారు. రవి రెడ్ షర్ట్ పంచె కట్టుకుని ముందుగానే ఆఫీస్కి వెళ్ళి తన ప్రేమరాని స్వప్నని చీరలో చూడడం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. తన ఎదురుచూపులకు తెరదించుతూ స్వప్న రెడ్ శారీ సింగిల్ ప్లీట్ వేసుకుని లూజ్ హెయిర్తో చిన్న స్టోన్ స్టిక్కర్ పెట్టుకుని అటు ట్రెడిషనల్గాను ఇటు ట్రెండీగాను రెడీ అయ్యి వస్తూ ఉంటే రవి స్వప్నని చూస్తూ లోకం మర్చిపోయి ఉండిపోతాడు. స్వప్న రవిని గమనించి తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తుంది. కాసేపటికి తేరుకుని రవి స్వప్న దగ్గరికి వెళ్ళి శారీలో చాలా బాగున్నారు అని కాంప్లిమెంట్ ఇస్తే స్వప్న థ్యాంక్స్ చెప్పి మీరు కూడా ఈ పంచెలో బాగున్నారు అంటుంది. రవి ఇదే టైం అని స్వప్నకి తన లవ్ని చెప్పేద్దాం అని డిసైడ్ అయ్యేసరికి వాళ్ళ ఆఫీసులో స్వప్నని ఎప్పటి నుంచో లవ్ చేస్తున్న ప్రభు వచ్చి స్వప్నకి ఐ లవ్ యూ చెప్తాడు. స్వప్న అతనితో విసిగిపోయి కోపంగా, ఎన్నిసార్లు చెప్పాను నాకు ఇష్టం లేదు అని, అయినా కొంచెం క్లోజ్గా ఉంటే లవ్ చేస్తున్నా అని అర్థం కాదు, మళ్ళీ నన్ను డిస్టర్బ్ చేశావో మేనేజర్కి నీ మీద కంప్లైంట్ ఇస్తా, నీకు జాబ్ లేకుండా పోతుంది అంటే అతను సైలెంట్గా వెళ్ళిపోతే రవి కూడా భయపడి బాధగా వెళ్ళిపోతాడు. వారం రోజులు గడిచాయి. టైం ఉదయం 9:10. శివరాం దేవునికి ఆరాధన చేస్తున్నాడు. మా నాని ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి అని కోరుకున్నాడు. కాలింగ్ బెల్ మోగింది. శివరాం భార్య ఎప్పట్లానే పాల్వాడు అనుకుని తలుపు తీసింది. ఎదురుగా రవి. కొడుకుని క్షేమంగా చూసిన ఆమె నాని అంటూ హత్తుకుని ఏడ్చింది. రవి కూడా అమ్మని పట్టుకుని కంటతడి పెట్టుకున్నాడు. పూజ గదిలోంచి వస్తూనే కొడుకుని తనివి తీరా చూశాడు శివరాం. భార్యతో, నిండా అరడుగు లుక్కులా ఉన్నాడు, మన వాడికి ఏం కాదని చెప్పాను కదా, వీడు ఆంజనేయుని వరప్రసాదమే అంటూ రవిని దగ్గరికి తీసుకున్నాడు. ఇన్నాళ్లలో వాళ్ల ప్రేమను పూర్తిగా చూసిన రవి ఎంతో సంతోషించాడు. రవి, అమ్మ అసలేం జరిగింది? నాన్న మీరైనా చెప్పండి, ఏదో కనుమరుగైన వాడు ఒక్కసారిగా కనిపించిన ఆనందం మీలో కనబడుతుంది, అసలేం జరిగింది? శివరాం జరిగిందంతా చెప్పాడు. రవి ఆశ్చర్యంగా, పాపం ఆ దొంగ చనిపోయాడా అన్నాడు. శివరాం, దొంగ? నిజమా? అసలు ట్రైన్లో ఏం జరిగింది రవి? రవి, నేను ఆ రోజు ట్రైన్లో రాత్రి 10 గంటలకి నిద్రపోయాను. ఉదయాన్నే సికింద్రాబాద్ స్టేషన్ చేరిన వెంటనే పైన రింగుకి తగిలించిన బ్యాగ్ కనపడలేదు. ఒరిజినల్ సర్టిఫికేట్లు పుస్తకాలున్న బ్యాగ్ తల కింద పెట్టుకున్నా. భోగి అంతా వెతికాను, కనపడలేదు. ఎవరో దొంగతనం చేశారనుకున్నా. నా వద్ద ఉన్న బ్యాగ్లో 2 ప్యాంట్లు 1 షర్టు ఉండడంతో దొంగలించిన వాటి గురించి మర్చిపోయా అని చెప్పాడు. శివరాం,
అయితే సీఏ చెప్పింది కరెక్టే, చనిపోయిన వాడు దొంగనే. వీడి డ్రెస్ వేసుకుని తప్పించుకుందామని ప్రయత్నించి విఫలమయ్యాడు పాపం. శంకర్ బాబాయ్కి ఫోన్ చేసి మాట్లాడు, నీ మాటలు వింటే తేలిక పడతాడు. రవి ఫోన్ చేసి మాట్లాడాడు. రవితో మాట్లాడిన శంకర్ ఊపిరి పీల్చుకున్నాడు. అమ్మ, నాని నువ్వు క్షేమంగా ఉన్నావు అంతే చాలు. సరే స్నానం చేసి ఫ్రెష్ అవ్వు, టిఫిన్ పెడతా. ఏమండి ఈరోజు సెలవు పెట్టండి, వీడితో కాలక్షేపం చేద్దాం భర్తతో చెప్పింది. సరే అని చెప్పాడు శివరాం. స్నానం చేస్తున్నాడు రవి. శివరాం ఫోన్ చేసి సెలవు కావాలని పై ఆఫీసర్ని అడుగుతున్నాడు. అమ్మ టిఫిన్ రెడీ చేస్తూ ఉంది. రూమ్లో ఉన్న రవి ఫోన్ మోగింది. అమ్మ ఫోన్ తీసింది. గుడ్ మార్నింగ్ రా, వెళ్ళిన వెంటనే ఫోన్ చేస్తానన్నావు, చేయలేదేం? అమ్మాయి గొంతు. అమ్మ, ఎవరమ్మా నీవు, ఎరా ఊరయ్య అంటున్నావు? వెంటనే ఫోన్ పెట్టేసింది ఆ అమ్మాయి. శివరాం, ఎవరే ఫోన్లో? అమ్మ, ఎవరో అమ్మాయి. ఇదంతా విన్న రవి పరుగున వచ్చి ఫోన్ లాక్కున్నాడు. అమ్మ, ఎవర్రా అమ్మాయి సొంత మొగుడిని పిలిచినట్టు పిలుస్తుంది? అడిగింది గట్టిగా. నాన్న కూడా అడగడంతో రవి, మీరు నిజమనుకుని వేదనకు గురి చేసిన ప్రమాదం ఆ రోజు ట్రైన్ ఎక్కుతున్నప్పుడే జరిగింది. ఈ అమ్మాయి లేకుంటే మీకు నేను దక్కేవాడిని కాదు. ఆ యువకుని శవం స్థానంలో నేనుండేవాడిని. ఆ క్షణం మీరందరూ గుర్తుకొచ్చారు. తన ప్రాణాలు తెగించి నా ప్రాణాలు నిలబెట్టిన దేవత అమ్మ తను. ఆమె నాకు జీవితాన్ని ఇవ్వడమే కాదు, నాకు ఉద్యోగం ఉండటానికి రూమ్ చూపించింది. ఆ రోజే ఆమె నా మనసును దోచుకుంది అని రైల్లోనూ హైదరాబాద్లోనూ జరిగిన స్టోరీ చెప్పుకొచ్చాడు. 3 రోజుల క్రితం హైదరాబాద్లో స్వప్న రవికి ఫోన్ కాల్ చేసి ఎన్టీఆర్ పార్క్కి రమ్మని చెప్పింది. రవి స్వప్న తమ్ముడిని తీసుకుని రూమ్ నుండి పార్క్ చేరాడు. అక్కడే మెయిన్ గేట్ వద్ద రవి కోసం చూస్తుంది. ముగ్గురు పార్క్కి వెళ్ళారు. తనని ప్రపోజ్ చేయాలని ఫిక్స్ అయ్యాడు రవి. కాఫీ బార్లో కూర్చుని కాఫీ ఆర్డర్ ఇచ్చారు. స్వప్న తమ్ముడిని స్నాక్స్ తేవడానికి పంపించింది. రవితో మాట్లాడుతుంది. రవి మాత్రం తన మీద ప్రేమను దాచుకోలేకపోయాడు. రవి, స్వప్న గారు. స్వప్న, చెప్పండి రవి, ఏంటి? రవి కళ్ళలోకి చూసింది. రవి తడబడుతూనే, మీరంటే నాకు చాలా ఇష్టం. మీరు నన్ను కాపాడిన క్షణమే మిమ్మల్ని చూసి ఇష్టపడ్డాను. ఆ రోజే చెప్దామనుకున్నాను, కానీ మీకు ఇష్టం లేకుంటే నాకు దూరం అవుతారని భయం వేసింది. కానీ నా వల్ల కావట్లేదు. ఈ అవకాశం మళ్ళీ వస్తుందో లేదో. మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను స్వప్న. మిమ్మల్ని లైఫ్ లాంగ్ గుండెల్లో పెట్టుకుంటా. ఐ లవ్ యూ సో మచ్ అంటూ ప్రేమను తెలుపుతూనే కంటి తడిని వదిలాడు. ఆ వెంటనే స్వప్న తన చేతులతో రవి చేతులను గట్టిగా పట్టుకుంది. స్వప్న, ఇన్ని రోజులు పట్టాయా నీకు? ఆ రోజే చెప్పుండొచ్చు కదా. ఒరేయ్ మొద్దు, నిన్ను నేను రైలు కోసం పరిగెడుతున్నప్పుడే చూశాను. అప్పుడే పడిపోయినరా నీకు. నువ్వు నేనున్న బోగి ఎక్కాలి అని ఆ దేవుణ్ణి కోరుకున్నా. కిటికీలో నుండి చూస్తూనే S7 బోగి ఎక్కుతున్నట్లు గమనించాను. వెంటనే నేను చూడాలని డోర్ దగ్గరికి వచ్చా. ఆ క్షణం నువ్వు జారిపోవడం చూసి నా గుండె ఆగిపోయిందిరా. నువ్వే నా ప్రాణమని ఫిక్స్ అయిపోయాను. నా ప్రాణం జారుతుంటే ప్రాణం అడ్డుపెట్టి మరీ నిన్ను కాపాడుకున్నాను. ఆ రోజు నీ మాటల్లో అమాయకత్వం, నిజాయితీ, మంచితనం నన్ను కట్టిపడేశాయి. నీలాంటి వాడు కోటికొక్కడు ఉంటాడు రా బంగారం. అందుకే ఏ అమ్మాయి ట్రాప్ చేస్తుందో అని భయపడి నా తమ్ముడి దగ్గర పెట్టా. వాడికి అంతా తెలుసు, ముందే చెప్పేశాను. వాడికి నువ్వు బాగా నచ్చావు. నువ్వు నన్ను ఇష్టపడుతున్నావని ముందే గమనించాను, కానీ నేను కూడా ధైర్యం చేయలేకపోయా అంటూ తన ప్రేమను కన్నీటి రూపంలో చూపించింది. రవి నుదుటిపై ముద్దు పెట్టి ఐ లవ్ యూ రా బంగారం అని ప్రేమతో చెప్పింది. ఇదంతా విన్న రవి స్వప్న చేతుల్ని ముద్దు పెట్టి ఆనంద బాష్పాలను ఆపుకోలేకపోయాడు. రవి, నువ్వు నా అదృష్టానివి స్వప్న, నా ఊపిరివి అంటూ పైకి చూసి థ్యాంక్స్ దేవుడా, గొప్ప వరం ఇచ్చావు కదయ్యా అంటూ దండం పెట్టుకున్నాడు. స్వప్న పక్కుని నవ్వింది ఆనంద బాష్పాలను తుడుచుకుంటూ. అమలాపురం ప్రస్తుతం. రవి గతాన్ని చెబుతూ ఆపాడు. రవి కళ్ళల్లో కన్నీరు చూసి స్వప్నపై ప్రేమను అర్థం చేసుకున్నారు రవి తల్లిదండ్రులు. అమ్మ, నాని, ఆ అమ్మాయి నిజంగానే నీ అదృష్టం. ఆమె ఎవరు అనేది నాకు అనవసరం. నా కొడుకును ఎంతగా ప్రేమించే అమ్మాయి దొరకదు. తనే నా కోడలు అంటూ శివరాంకి చెప్పింది. శివరాం, నా కోడలికి ఫోన్ చేయరా, మాట్లాడదాం. రవి ఒక్కసారిగా ఆనందంతో కేకవేశాడు. తల్లిదండ్రులను అంతులేని ఉత్సాహంతో థ్యాంక్ యూ అమ్మా నాన్న అంటూ కౌగిలించుకున్నాడు. శుభం. ఊపిరి కథ ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే కథ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.